హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజైతే మా ఇంట్లో దీపావళి కోసం స్వీట్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. రవ్వ లడ్డు ప్రిపేర్ చేశానండి. చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. ఈ రవ్వ లడ్డూలు కనుక మీకు ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా వచ్చాయండి. ఈరోజు నా స్టైల్లో మరొకసారి మీకు రవ్వ లడ్డూలు అయితే చూపిస్తున్నాను. దీపావళి కోసం అయితే ప్రిపరేషన్ రెడీ అయిపోయిందండి. ఓకేనా. ఇదైతే బొంబాయి రవ్వ అండి. చిన్నది ఉప్మా రవ్వ అంటాం కదా, అదనమాట. ఇది నేను చూపిస్తాను చూడండి. ఒక గ్లాసు మెజర్మెంట్ కోసమని ఈ గ్లాస్తో 3 గ్లాసుల బొంబాయి రవ్వ అండి. అది 3 గ్లాసుల బొంబాయి రవ్వని తీసుకున్నాను. తర్వాత ఇది జీడిపప్పు, బాదం పప్పు, దీన్ని తురిమేసాను అనమాట. తురిమేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత 2 కొబ్బరికాయలండి. ఈ కొబ్బరికాయలను కూడా తురిమేసి పక్కన పెట్టుకున్నాను. కొబ్బరి తురుము రవ్వ లడ్డూలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఓకేనా. చిన్న గ్రేటర్ ఉందండి. ఆ గ్రేటర్తో తురిమేసి పక్కన పెట్టాను అనమాట. చూడండి, కొబ్బరికాయ కూడా దాంతోనే తురిమాను. ఇంకా బాదం పప్పు, జీడిపప్పు కూడా దాంతోనే తురిమేశాను. ఓకేనా. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మందమైన గిన్నె పెట్టుకోండి. చాలాసేపు వేగాలి కదా మనకి. కొంచెం మందంగా ఉంటే మాడకుండా ఉంటుందన్నమాట. పల్చడిదైతే మాడిపోతుంది. ఓకేనా. అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత ముందుగా మనం పచ్చి కొబ్బరిని ఇందులో వేసుకొని వేయించుకోవాలండి. ఇది బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలన్నమాట. ఇది బాగా కడాయి అనేది మనకి హీట్ అయిపోతే మనకి మంటను పూర్తిగా మనం సిమ్లో పెట్టేయాలండి. మంటనైతే అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. అందుకే మందమైన గిన్నె తీసుకున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇందులో బాదం పప్పు, జీడిపప్పు తురుము కూడా ఇందులో వేసుకొని 2 ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోండి. చూడండి, ఇది మనకి గోల్డ్ కలర్ వస్తే ఇది అనేది మనకి వేగిపోయినట్టు. స్మెల్ అనేది, పచ్చి స్మెల్ అనేది రాకూడదండి. వేగిపోతే మనకి స్మెల్ వస్తుంది, తెలుస్తుంది కూడా. ఓకేనా. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేద్దాం. ఓకేనా. ఇప్పుడు అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని వేడిగా ఉంది కదండి ఆల్రెడీ. అందులో మరొక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ ముందుగా చూపించిన ఈ ఉప్మా రవ్వని ఇందులో వేసుకొని బాగా వేయించాలన్నమాట. ఇది మనకి గోల్డ్ కలర్ వస్తే మనకి ఇది కూడా వేగిపోయినట్టే. మంటనైతే 1కి 2 సార్లు చెప్తున్నాను. మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇవి చేసేటప్పుడు మాత్రం అటు ఇటు వెళ్ళడానికి కూడా లేదనమాట. ఒక ½ అన్ అవర్ మంద కాదనుకొని స్టవ్ దగ్గర నిలబడాల్సిందే. ఓకేనా. చూడండి, ఇది మనకి గోల్డ్ కలర్ వస్తే వేగిపోయినట్టే. అప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా ఇందులో వేసేద్దాం. అప్పుడు 2 కూడా మరొకసారి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. ఓకేనా. బాగా కలుపుతూ ఉండండి. వదిలేయొద్దు. వదిలేస్తే మాడిపోతాయి అనమాట. మాడిపోతే టేస్ట్ వేరే లెక్క మారిపోతుంది. ఓకేనా. చూడండి, బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందాక నేను గ్లాసు మెజర్మెంట్ కోసం మీకు చూపించాను కదండి. అదే గ్లాస్తో మనం 3 గ్లాసుల ఉప్మా రవ్వ తీసుకున్నాం కదండి. ఇప్పుడు అదే గ్లాస్తో 2.5 గ్లాసుల పంచదార అనేది ఇందులో వేసుకుందాం. 2.5 గ్లాసుల పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అంత స్వీట్గా ఉండదు, నార్మల్గా ఉండదు, మీడియం మంచిగా ఉంటాయి అన్నమాట. 2.5 గ్లాసులు అయితే నేను వేసానండి. చూడండి, ఫస్ట్ ఒక గ్లాసు వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత మరొక గ్లాసు, తర్వాత ½ గ్లాసు వేసుకున్నాను అనమాట. ఇలా కలుపుతూ వేసుకుంటే మంచిగా కలిసిపోతుంది అనమాట మొత్తం. ఓకేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి. దివాళీకి అయితే ట్రై చేయండి ఒకసారి. ఎవరికి రావని కాదు, నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది చూపిస్తున్నాను అంతే. ఓకేనా అండి. ఎలా వచ్చాయో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా. చూడండి, మొత్తం పంచదార అనేది వేసేసానండి. వేసేసి ఒక 2-3 మినిట్స్ అయితే స్టవ్ పైన ఉంచాలండి. అప్పుడు మనకి పంచదార అనేది కొంచెం మెల్ట్ అవుతుంది కదండి. మెల్ట్ అయ్యేటప్పుడు కొంచెం పాకంలాగా దిగుతుంది అనమాట. ఇప్పుడు ఒక ఫుల్ టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ అండి. ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కాచి చల్లారబెట్టిన పాలు ఉంటాయి కదండి. ఆ పాలు అనేవి ఇందులో కొంచెం ఒక చాయ్ గ్లాసుల పాలు అయితే సరిపోతాయండి మనకి. నేనైతే ఒక ½ లీటర్ పాలు అయితే పడ్డాయి నాకు. చాయ్ గ్లాస్ అంటే ఇంచుమించు అదిగోండి, అది ½ గ్లాస్ పాలు అనమాట వేసుకున్నాను. ఇంకా వేసుకొని కొంచెం పాలు వేసుకొని బాగా కలుపుకున్నాను. చూడండి, కలుపుకుంటే మనకి ఈ విధంగా రెడీ అయిందనమాట.
అప్పుడు మరి కొంచెం పాలని ఒక చిన్న ప్లేట్లో వేసుకొని మనకు చేయి అంట పెట్టుకొని ఉండలు చుట్టుకోవాలి కదా. చూడండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని ఒక చిన్న ప్లేట్లో పాలను పెట్టుకొని చేతికి అద్దుకొని ఉండలుగా రెడీ చేసుకోవడమే. చాలా ఈజీ అండి చేయడం అయితే. చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. ఇవి మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చు. నేను ఒకసారి బెల్లంతో కూడా వీడియో చేసి తర్వాత పెడతాను. ఇప్పుడైతే నేను షుగర్తో చేశానండి. ఓకే అండి. ఇవి మనం ఉండలు చుట్టుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే. ఓకేనా. హాఫ్ అన్ అవర్ పట్టిందండి నాకు కరెక్ట్గా. హాఫ్ అన్ అవర్లో నేను రెడీ చేసేసాను. ఓకేనా. అంతే అండి, చాలా ఈజీ. దివాళీకి అయితే స్వీట్తో స్టార్ట్ చేశాను అనమాట వంట చేయడం. ఓకేనా. మీకు ఎవరికన్నా మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి. చూడండి ఇవి 2 ప్లేట్లకైతే అయినాయి. ఓకే అండి. బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ముందుగా అడ్వాన్స్ హ్యాపీ దివాళీ అండి అందరికీ. స్వీట్తో మా పిండి వంటలు అయితే రెడీ అయిపోయినాయి. మీరేమేమి చేశారో కూడా కామెంట్ చేయండి. ఓకే అండి మరి.